త్వరలో కులగణన అవసరమైన చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకులాలకు సొంత భవనాలు, మరింత సమర్థవంతంగా ఓవర్సీస్ స్కాలర్షిప్, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం వెల్లడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక చూడు కేసీఆర్, డైట్ ఛార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ సబ్బుల బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు, భూ పైసలు ఎప్పుడు పట్టియో తెలియదు, హాస్టల్ పొరగాల స్కాలర్షిప్లు ఫెలోషిప్లు ఏం లేకుండే నీ తాన పేరు మాత్రం పేదగా చెప్పేది, పని ఏముండదు ఆడ కింద. ఈ రకంగా ఉండేనిది. ఇవాళ విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించినంటే నీ మొత్తం 10 ఏళ్ల కాలంలో ఏమన్నా సమీక్ష చేసినవా విద్యాశాఖ మీద? సమీక్ష చేయకుండానే 8000 స్కూళ్ళు మూసేస్తేవి, ఎంతో మంది పిల్లల్ని స్కూళ్ళకు దూరం చేస్తేవి నువ్వు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్ వాడతారట. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సిఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సిఎస్ శాంతికుమారి తదితరులు ఇక్కడ పాల్గొన్నారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలతోని ఆయన నిర్వహించిండు. ఇక రాష్ట్రంలో త్వరలోనే కులగణన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమంపై శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆయన సూచించాడు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టబోతా ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కళ నెరవేరిస్తే మీరు బీసీల పట్ల మీకున్నటువంటి ప్రేమ బహిర్గతమవుతుంది, బీసీల పట్ల మీకున్నటువంటి ఒక గొప్ప మనసు బయటకు వస్తుంది. ఈ కులగణన వీలైనంత త్వరగా కంప్లీట్ చేయండి సార్. ఎందుకంటే బడ్జెట్ పంపకాల కాడికి వచ్చే నాటికి మీ దగ్గర లెక్క ఉండి ప్రజల దగ్గర లెక్క ఉంటే చాలా అద్భుతం జరుగుతుంది.